నవీన్ ఎమ్మెల్సీ గారు, మాజీ శాసనసభ్యులు అందరూ కూడా మేము సహకరించాం. సరే మీరు 8-10 మందే లోపల పోండి అన్నారు. 8-10 మంది లోపల పోయిన తర్వాత మళ్ళీ లేలే 5గురే పోవాలి, 6గురే పోవాలి, ఒకటే కారు పోవాలని మళ్ళీ అక్కడ మమ్మల్ని ఆపి మమ్మల్ని లోపల పోకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. మీడియా నిన్నటిదాకా మీరు లోపల ఉన్నారు సెట్ కింద, ఇవాళ మేము వస్తున్నామని మిమ్మల్ని కూడా బయటకు గంటేసినట్టున్నారు. అంతేనా? బయటకు పంపించారు. మీడియాను కూడా ఇలా బయటకు పంపించిన పరిస్థితి ఉంది. అంటే ఈ రకంగా కుటుంబ సభ్యుల్ని మేము కలుద్దామనుకుంటే వాళ్ళను కూడా కలవనీయకుండా ఇలా కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇక్కడ నుంచి పంపించి వేసి దాచిపెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు అంత భయం? ఇవాళ ఒక ప్రతిపక్షం వస్తే ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా మేము ఆ కుటుంబాలను ఓదార్చాలని, వారికి ధైర్యం చెప్పాలని, మాకు తోచిన సూచనలు ప్రభుత్వానికి ఇవ్వడానికి వస్తే ఎందుకు ఈ రకంగా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో ఆ కుటుంబ సభ్యుల్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళకి 6వ రోజు మేము లోపలికి వెళ్ళి ఎన్డీఆర్ఎఫ్ టీంతో కలిశాం. సరే, నేను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వాళ్ళు చెప్పారు చివరి పాయింట్ వరకు మేము ఆల్మోస్ట్ 10 మీటర్స్లో చివరి పాయింట్లో 1.2 మీటర్స్ మాత్రమే స్పేస్ ఉంది. అక్కడి వరకు కూడా పాక్కుంటూ వెళ్ళి చూసాం, అక్కడ ఆక్సిజన్ లేదు, అక్కడి వరకు కూడా వెళ్ళి వచ్చామని చెప్పి ఎన్డీఆర్ఎఫ్ బృందం మాకు